హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భానువలి వ్లాగ్స్. సో ఈరోజు నా రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ తయారు చేయబోతున్నానండి. సో చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ బిర్యానీ రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కిలో వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. సో వీటిని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని పెట్టాను. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. సో మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీ వేసుకోవాలి. ఇవి నేను నైటే నానబెట్టి పెట్టేశాను, పచ్చి బఠానీ. సో ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది నేను రోట్లో నూరి వేసాను, అల్లం వెల్లుల్లి ముద్ద. మిక్సీ అయితే పట్టలేదు, రోట్లో నూరి వేసాను. సో దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దానికోసం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ డబ్బాతో అయితే బియ్యం తీసుకున్నామో దాంతోనే వాటర్ పోసుకోవాలి. సో నేను రెండు డబ్బాలు బియ్యం పోసాను కాబట్టి 3 డబ్బాల వాటర్ అయితే పడుతుంది. ఈ వాటర్లో ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఆ నిమ్మకాయ మొత్తం అందులో పిండేసుకోవాలి. లెమన్ జ్యూస్ మొత్తం అందులో పిండేసుకోవాలండి. దీనివలన బిర్యానీ రైస్ చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక స్పూను కల్లుప్పు వేసుకొని ఒక 2 స్పూన్లు వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఇందులో. సో దీన్ని మూత పెట్టుకొని మనకి ఎసరు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఎసరు తెరులుతున్నప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు వేసుకోవాలండి. కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి వాటర్ మొత్తం వంపేసి వాటర్ ఏమీ లేకుండా అందులో ఆ బిర్యానీ రైస్ అందులో వేసుకోవాలి. ఈ రైస్ మొత్తం వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత బిర్యానీ రైస్ ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటి మీద ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ జీడిపప్పు వేసుకోవాలి. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు
మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా కదిలించకుండా ఉంచి తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుందండి. 5 మినిట్స్ ఎందుకు కదిలించకుండా ఉండాలి అంటే అందులో ఉన్న వాటర్ మొత్తం ఏమైనా ఉంటే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నీట్గా మనకి ఒకదానికొకటి అంటుకోకుండా మెతుకు అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది బిర్యానీ. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి భానువలి వ్లాగ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.